జమ్మికుంట పట్టణంలో శివాజీ జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. జమ్మికుంట మండల పట్టణం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం శాలపల్లి ఇందిరానగర్ తాజా మాజీ సర్పంచ్ కొడిగూటి శారదా ప్రవీణ్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ హిందుత్వాన్ని కాపాడిన యోధుడని, గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి అణగారిన వర్గాల పేద ప్రజల కొరకు నిరంతరం పోరాడిన వీరుడని ఆయన విగ్రహాన్ని జమ్మికుంట శాడపల్లి గ్రామాల మధ్యలో 25 ఫీట్ల విగ్రహం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయనకు మనమిచ్చే గౌరవం అని ఈ విగ్రహ ఏర్పాటుకి ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు, అరేకుల బాంధవులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ సహకరించి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఇంగిలి రామారావు, రాష్ట్ర నాయకులు బమండ్లపల్లి శివన్న, అదరసండి నాగేశ్వరరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇంగిలే ప్రభాకర్ రావు, కత్మండి మహేందర్, పెద్దబాపురావు, రమేష్, రాజేష్, కృష్ణమూర్తి, రాజు, రవీందర్తో పాటుగా అరేకుల బంధువులు పాల్గొన్నారు. శివాజీ గారి 395వ జయంతి పురస్కరించుకొని జమ్మికుంట మండలంలో ఈ ఇంద్రానగర్ నడి ఒడ్డున పెట్టడం జరిగింది. సర్పంచ్ గారు మరియు వీళ్ళ ఇతర మా కులస్తులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా స్టేట్ కానీ రాష్ట్రం కానీ దీన్ని గవర్నమెంట్గా ఈ జయంతులు కానీ వర్ధంతులు కానీ చేయాలని గవర్నమెంట్కు కోరుచున్నాము. ఈ సందర్భంగా మా ఒక్క కుల దైవమే కాదు, భారతదేశంలో ఉన్న యావత్తు ప్రపంచానికే కులదైవం అతను. అన్ని మతాలకు, అన్ని కులాలకు దైవంగా భావించే ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతులు గవర్నమెంటే చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జయంతి సందర్భంగా 395 జయంతిని పురస్కరించుకొని ఆ యొక్క మిత్రులు, సర్పంచులు, కుల బాంధవులు, అధ్యక్షులు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ ప్రాంతంలో శివాజీ వర్ధంతిని జరుపుకోవడం గర్వకారణం ఉంది. దేశంలో ఎన్నో అట్టడుగు వర్గాలను ఆయన నైపుణ్యం పొంది దేశంలో అందరికీ ఒక ధైర్యాన్ని నింపి మన దేశంలో మొట్టమొదటిసారిగా శివాజీ ఒక హిందూ సాంప్రదాయాలను వృత్తిని కాపాడిన వ్యక్తి ఒక శివాజీకి దక్కింది. అది నేను ఎంతో గర్వపడుతున్నాను. మనకు ఈరోజు మన హిందూధంలో అని చెప్పుకోవడానికి ఒక శివాజీని చూస్తే మనకు ఈ భారతదేశం అట్టడుగు వర్గాలకు ఒక నిదర్శనగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో 25 ఫీట్ల విగ్రహాన్ని వచ్చే సంవత్సరానికి కుల బాంధవులతో పాటు వివిధ జిల్లా పెద్ద నాయకులు, మరి సర్పంచులు, మరి సెక్రటరీలు, మరి సంబంధించిన చైర్మన్ల ద్వారా ఈ యొక్క చందాలు ఏర్పాటు చేసి 25 ఫీట్ల విగ్రహాన్ని ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాను. స్థాపించిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గారి 395వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు జమ్మికుంట మండలంలో ఛత్రపతి శివాజీ గారి విగ్రహానికి పూలమాల వేసి జయంతి కార్యక్రమం జరుపుకోబడింది. ఛత్రపతి శివాజీ గారు నీతికి మారుపేరు, ధైర్యానికి, దైవభక్తికి మారుపేరు అని ఈ సందర్భంగా చెప్పుకుంటూ స్త్రీలను అన్నిత్యం గౌరవించినటువంటి యోధుడు ఛత్రపతి శివాజీ గారు అని, హిందూ ధర్మానికి ప్రతీక అని ఈ సందర్భంగా చెప్పుకోవడం జరిగింది. జై భవానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి కుల బాంధవులకు మరియు స్థానిక సర్పంచ్ గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులకు, పెద్దలకు అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి అన్య మతస్థులు, అన్య దేశస్థులు భారతదేశం పైన హిందూ సాంప్రదాయాల మీద వాళ్ళ దాడి చేస్తూ అకృత్యాలు చేసే రోజుల్లో మరి హిందూ సమాజ స్థాపన కోసము, హిందూ స్త్రీలను గౌరవించడం కోసం ఛత్రపతి శివాజీ మహారాజు గారు చేసినటువంటి పోరాట పటిమ మనందరికీ ఎంతో గర్వకారణము. అతడు స్త్రీలను గౌరవించడంలో, పెద్దలను గౌరవించడంలో మనందరికీ